విన్నారు పక్కనే ఉంది ఆరోపణలు అండ్ కొన్ని రోజుల నుంచి కూడా ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేస్తున్నారు. అండ్ ఉచితాలకు సంబంధించి అంటే ఒక్కో రాష్ట్రానికి తేడా ఉంటుంది, వాళ్ళ నీడ్ ఎంత ఉన్నది దాన్ని బట్టి చేస్తాము, ఆర్థిక పరిస్థితి బట్టి చేస్తామని అనొచ్చు. కానీ బీజేపీకి గతంలో కన్నా భిన్నంగా అంటే కాంగ్రెస్కు కొన్ని వర్కౌట్ అయ్యాయి కొన్ని గ్యారంటీలు, లేదంటే ఆప్కు కొన్ని వర్కౌట్ అయ్యాయి కాబట్టి మనం అటెంప్ట్ చేద్దాం అన్న దాంతో బీజేపీ ఇక్కడ కొట్టుకొచ్చిందా? అండ్ మోర్ ఓవర్ ఇంకోటి బడ్జెట్ కూడా బాగా కలిసి వచ్చింది. మొదట మీకు అట్లాగే మన ప్యానల్లో మిత్రులకు అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గత నెల రోజుల నుంచి ఒకే ఒక విషయం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నేను ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ ప్రజా కోర్టులో అంటే ప్రజా తీర్పులో నాకు ఖచ్చితమైన సపోర్ట్ వస్తేనే నేను ముఖ్యమంత్రి అవుతా. సో ప్రజల తీర్పు ఇస్తే నేను ఒప్పుకుంటా అంటే లిక్కర్ స్కామ్లో ఒక దొంగ దొరికిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? పదే పదే నేను ప్రజా కోర్టులో వెళ్తున్నాను, ప్రజలు నన్ను. సో ఇప్పుడు ఏమైంది? ప్రజలు క్లియర్గా చెప్పేసిరు, నువ్వు దొంగవు, నువ్వు జైల్లో ఉండాల్సిన వ్యక్తి, బయట తిరగకు అని క్లియర్గా చెప్పేసిరు కదా. ఈరోజు ఇంకొక 2 గంటల్లో ఇంకా పూర్తిగా వివరాలు మనకు బయటకు వస్తాయి. సో అరవింద్ కేజ్రీవాల్ గారు తను చేసిన తప్పును ప్రజా కోర్టులోకి వెళ్ళారు. ప్రజా కోర్టులోకి వస్తే ప్రజా కోర్టు ఇప్పుడు ఇటు మామూలు కోర్టు తీర్పిచ్చింది, ప్రజా కోర్టు తీర్పింది. రెండో విషయం ఏంటంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఓడిపోయింది. వైసీపీ ఎన్ని ఉచితాలు ఇచ్చిందో మనం చూసాం. సేమ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా అట్లనే చేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జ్యోత్స్న గారు, అభివృద్ధి అంటే దాదాపు 75 సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు చాలా చక్కగా వివరించారు పొలిటికల్ పార్టీ ఎట్లా పనిచేయాలని. అభివృద్ధి అండ్ అభివృద్ధి ఫలాలను ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెవలప్మెంట్, ఈ 2 ఉంటేనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని చాలా క్లియర్గా చెప్పారు వారు. సో దాన్నే భారతీయ జనతా పార్టీ తూచా తప్పకుండా 100% పాటిస్తున్నది. ఇటు అభివృద్ధి చేస్తూ అభివృద్ధి ఫలాలను అందరికీ అందించే ప్రయత్నం. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన కింద ఢిల్లీలో మొన్నటికి మొన్న 94,000 మందికి ఒకే రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చారండి. అది సంక్షేమ ఫలితాలు కాదా? సంక్షేమ ఫలాలు కాదా? ప్రతి ఇంటికి నీరు అందిస్తున్నాము, అది సంక్షేమ ఫలాలు కదా. 24 కోట్ల ఇండ్లకు ఈరోజు గత 10 సంవత్సరాలు హర్ ఘర్ నల్ యోజన కింద ప్రతి ఇంటికి నల్ల నీరు అందిస్తున్నారు, అది సంక్షేమ ఫలాలు కదా. అట్లాగే మీరు ఇందాక ఒక విషయాన్ని చెప్పారు, 12 లక్షలు మిడిల్ క్లాస్కు ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వడం అనేది అది సంక్షేమ ఫలాలు కదా. సంక్షేమం అంటే ఏంది? సంక్షేమం అంటే ప్రజల యొక్క ఆర్థిక అసమానతలను లేకుంటే సామాజిక అసమానతలను తీసివేసే ప్రయత్నం చేయడమే సంక్షేమం, అంతే కదా. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉందనుకోండి, సంక్షేమం ఇవ్వాల్సిన పని లేదు. భారతదేశంలో అనాదిగా కొన్ని సమస్యలతో మనం ఎదుర్కొన్నాం కాబట్టి ప్రజాస్వామ్య దేశం అయిన తర్వాత న్యాచురల్గా అంబేద్కర్ గారు కావచ్చు అట్లాంటి పెద్దలందరూ చెప్పిన విధంగా మనం ప్రజాస్వామ్యంలో ఈరోజు కొన్ని సంక్షేమ ఫలితాలను ఎక్కడిదక్కడ దాని యొక్క అవసరాల తగ్గట్టు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు రిజర్వేషన్స్ ఇస్తూ ఇవన్నీ కూడా సంక్షేమంలో భాగం, ఫండమెంటల్ భాగాలు అవన్నీ. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? మేము పంజాబ్లో 1,500 రూపాయలు ఇస్తాం ప్రతి మహిళకు అని చెప్పారు. వాళ్ళు ఇవ్వలేకపోయినారు. పంజాబ్లో ఈరోజు చూడండి ఏడుస్తున్నారు పబ్లిక్. అక్కడ ఎంత ఎంటర్ప్రైజింగ్, పంజాబ్లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పంజాబు, ఈ ఎక్విప్మెంట్ వస్తున్నాయంటే పంజాబు, అగ్రికల్చర్ అంటే పంజాబ్, ఇట్లా చెప్పుకున్న పంజాబు ఈరోజు అక్కడ ప్రజలు విపరీతమైన రోడ్లు చక్కగా లేకుండా, నల్లాలో రాకుండా సమస్యలతో ఎదుర్కొంటున్నారు. నేను అనే ఒక పాయింట్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఓన్లీ ఉచితాలను తీసుకొని వచ్చి అది కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా, నేను పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో క్యాంపెయిన్కి వెళ్ళిన 15 రోజులు అక్కడ క్యాంపెయినింగ్ చేసిన. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సుల్తాన్పురి అని ఒక ప్లేస్ ఉంటుంది. దాదాపు 200 మీటర్లు ఆ గుట్టపై నుంచి కిందికి వచ్చి మహిళలు రోజు నీళ్లు తీసుకొని వెళ్తారు. నీళ్లు ఫ్రీనే కింద, కానీ పైపు ఇక్కడ నుంచి పైకి వేసే పరిస్థితి లేదు అరవింద్ కేజ్రీవాల్కు. సో అటువంటి అంటే బేసిక్ అభివృద్ధి పనులు కూడా చేయకుండా నేను ఓట్లు అడుగుతా అంటే ఢిల్లీ ప్రజలు పొమ్మన్నారు. సో ఈరోజు ఏ పార్టీ అయినా సరే అండి, ఏ పార్టీ అయినా అభివృద్ధి అండ్ సంక్షేమ ఫలాలను ఈక్వల్గా బ్యాలెన్స్ చేయకుంటే ఇదే గతి పడుతుంది అనేది మనం ఆంధ్రప్రదేశ్లో విషయం, అట్లాగే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా చూస్తున్నాం. సో అది చాలా క్లియర్. సో ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ గారి మోడల్ ఏదైతే ఉందో దాంతో రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ చీఫ్ మినిస్టర్ ఎవరైనా నెక్స్ట్ 5 years లో ఢిల్లీని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఓకే, ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. వెంకట్ గారు నమస్తే అండి. చెప్పండి, అంటే